ప్రైజ్ ది లార్డ్ పిల్లలు. గత వారంలో మనం ఒక నక్కను గురించి తెలుసుకున్నాం. మరి ఈ వారంలో మరొక జంతువు గురించి మనం తెలుసుకోబోతున్నాం. స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఈ జంతువు అందరికీ తెలుసు. ఏమంటారు దీన్ని? గాడిద అంటారు. మరి ఈ రోజున దీని గురించి మనం తెలుసుకోబోతున్నాం. మీలో గాడిదని ఎంతమంది ప్రేమిస్తారు? ఎవరు ప్రేమించరు? గాడిద అంటే ఎంతమందికి ఇష్టం? ఎవరికి ఇష్టం ఉండదు. గాడిదని ఎందుకు మనిషి పెంచుకుంటాడంటే, మనిషి బరువును మోయడానికి మాత్రమే గాడిదను ఉపయోగించుకుంటాడు. అందుకే గాడిదను పెంచుకుంటాడు. దానివల్ల మనిషి పని చేయించడానికి మాత్రమే పెంచుకుంటాడు. గాడిదని ఎవరు ఇష్టపడరు, గాడిదని ఎవరు ప్రేమించరు. కానీ అట్లాంటి గాడిదను యేసయ్య ప్రేమించాడు. యేసయ్య ఇష్టపడ్డాడు ఆ గాడిదను. యేసయ్య ఎన్నుకున్నాడు ఆ గాడిదను. మత్తయి సువార్త 21వ అధ్యాయంలోను, మార్కు సువార్త 11వ అధ్యాయంలోను ఈ సందర్భాన్ని మనం చూస్తాము. దేవుడు 2 శిష్యుల్ని పిలిచాను, చెప్పాడంట, ఎదురుగా ఉన్న గ్రామానికి వెళ్ళండి, అక్కడ ఒక గాడిద కట్టేసి ఉంటుంది, అది తీసుకొని రండి అని చెప్పినప్పుడు శిష్యులు వెళ్ళి వెంటనే ఆ గాడిదను తీసుకొని వస్తే దేవుడు ఆ గాడిద మీద ఎక్కి కూర్చున్నాడంట. ఎప్పుడు కూడా ఆ గాడిద మీద ఎక్కలేదంట ఎవరు. అట్లాంటి గాడిద మీద దేవుడు ఎక్కి కూర్చున్నాడంట. దేవుడు ఎక్కి కూర్చున్నప్పుడు ఆ ప్రజలంతా ఏం చేస్తున్నారో తెలుసా? దారిన బట్టలు పరిచారంట, చెట్లు కొమ్మలు నరికి ఆ దారిని వేస్తూ ఉన్నారంట, జేజేలు పలుకుతున్నారంట. అప్పుడు ఆ గాడిద ఆలోచించిందంట, ఏమన్నా తెలుసా? అరే, నాకు ఇంత గౌరవం ఉందని నాకు తెలీదే. అరే, నన్ను ప్రేమించే వాళ్ళు కూడా ఉన్నారని నాకు తెలీదే. అరే, నన్ను కూడా గుర్తించే వాళ్ళు ఉన్నారని నాకు ఇంతకాలం తెలీదే. ఇంత ఘనత, ఎంత విలువ నాకు అని ఆశ్చర్యపోయిందంట ఆ గాడిద. ఆ గాడిద నడుస్తుంటే కాలుకు మట్టి తగలకుండా ఆ గాడిద కింద బట్టలు పరిచారు. ఆ రాళ్ళు గుచ్చుకోకుండా ఆ దారిన చెట్లు కొమ్మలు నరికి వేసి ఆ గాడిదను గౌరవప్రదాలతో చూశారు. అప్పుడు ఆ గాడిద అనుకుందంట, అయ్యో, ఇంతవరకు నాకింత ఘనత ఎప్పుడు రాలేదే, నాకింత గౌరవం ఎప్పుడు దక్కలేదే. నా యజమానుడు ఎప్పుడు నా మీద కొన్ని బరువులు పెట్టి నన్ను కొట్టాడే తప్ప ఎప్పుడు నన్ను పొగడలేదే, ఎప్పుడు నన్ను అభినందించలేదే. ఎంత గౌరవం వచ్చింది నాకంటే. ఈ గౌరవం అంతా ఎలా వచ్చింది పిల్లలు? గాడిదకి ఈ విలువంతా ఎలా వచ్చింది పిల్లలు? దేవుడు చూశాడు ఆ గాడిదని, దేవుడు ప్రేమించాడు ఆ గాడిదను. దేవుడు ప్రేమించే వారికి ఇలాంటి గౌరవాలే వస్తాయి. దేవుడు ఎన్నుకున్న వారికి ఇలాంటి ఘనతలే వస్తాయి. మనం కూడా యేసుక్రీస్తుని వెంటేసుకొని వెళ్తే మనకి ఎక్కడికి పోయినా విలువ ఉంటుంది. యేసుక్రీస్తుని వెంట తీసుకొని ఎక్కడికి వెళ్ళినా సరే మనకి గౌరవం అనేది దక్కుతుంది. ఆ గాడిదకి అంత పేరు ప్రఖ్యాతులు, అంత గౌరవ ఘనతలు దేవుడు ఇచ్చి, దేవుడు ఆ గాడిద దిగి యెరూషలేముకి చనిపోవడానికి వెళ్ళిపోయాడు. కానీ గాడిద మాత్రం ఒంటరిగా మిగిలిపోయింది. కానీ ఆ గాడిద ఏం ఆలోచించిందో తెలుసా పిల్లలు? నన్నెంత గౌరవించారు ప్రజలు, నాకింత ఘనత ఉంది సమాజంలో, నాకింత విలువ ఉంది సమాజంలో అని ఒకలాంటి జలసిలోకి వెళ్ళిపోయింది ఆ గాడిద. ఒక రోజున ఊళ్ళో ధైర్యంగా తిరుగుతూ ఉందంట. తిరుగుతూ ఉంటే ఆ చాకలి వారు ఆ బట్టలు ఉతికి అక్కడ ఆరేసుకున్న బట్టలు ఉన్నాయంట. ఒక రోజున గాడిద వెళ్తూ యేసుక్రీస్తు లేడు ఆ గాడిద మీద. ఇప్పుడు వెళ్తూ అనుకుందంట, ఈ బట్టల మీద మొన్న నడిపించారు ప్రజలు, ఈరోజు కూడా నేను వెళ్ళి వాళ్ళు పరిచిన ఆ బట్టల మీద నేను నడుస్తాను అని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని వెళ్ళి ఆ బట్టల మీద నడుస్తూ ఉందంట. ఆ బట్టలు పరుచుకున్న వారు వచ్చి ఆ గాడిదనంట బాగా కొట్టారంట. అప్పుడు ఆ గాడిదని అనుకుందంట, అరే, మొన్నేమో నాకు జిందాబాదులు కొట్టారు, ఈరోజు ఎందుకు కొడుతున్నారని నన్ను ప్రశ్నిస్తే అప్పుడు వాళ్ళు అన్నారంట, ఏ పిచ్చి గాడిద, నీకు మైండ్ ఉందా లేదా? మొన్నంటే యేసుక్రీస్తు నీతో ఉన్నాడు, ఈరోజు యేసుక్రీస్తు నీతో లేడు, ఆయన చనిపోవడానికి వెళ్ళిపోయాడు. ఈరోజు నువ్వు ఒక్కదానివే ఇక్కడున్నావు. యేసుక్రీస్తుని బట్టే నీకు విలువ వచ్చింది తప్ప నిన్ను బట్టి నీకు విలువ రాలేదు, అందుకే నిన్ను కొట్టామంటే అప్పుడు అనుకుందంట, అయ్యో నేనే పొరపడ్డానే,
ఈ ఘనతంతా నాదనుకున్నానే, ఈ విలువంతా నాదనుకున్నానే, మీరు చూపించే ప్రేమంతా నన్ను అనుకున్నానే, పొరపాటు అయిందే అని తప్పు తెలుసుకుందంట. అప్పుడు అనుకుందంట గాడిద, అయ్యో నేను పాపం చేశానే, నేను తప్పు చేశానే, యేసుక్రీస్తు ఇచ్చిన ఘనతను నా స్వార్థం కోసం వాడానే, యేసుక్రీస్తు ఇచ్చిన విలువను నేను సొంతంగా వాడుకున్నానే అని పాపం చేశానని చెప్పి ఆ గాడిద బాధపడుతూ ఉంటే దేవుడు ఏం చేశాడో తెలుసా పిల్లలు? నిర్గమాకాండము 13వ అధ్యాయము 13వ వచనంలో ఆ గాడిద కంట దేవుడు వెల ఇచ్చి చెల్లించి గొర్రె పిల్లనికి బదులిచ్చి ఆ గాడిదను రక్షించుకున్నాడంట. పాపములో ఉన్న ఆ గాడిదను దేవుడు ఎలా విడిపించాడో చూడండి. ఆ గాడిదకు బదులుగా ఒక గొర్రె పిల్లనిచ్చి ఆ గాడిదను విడిపించి ఆ పాపాన్నంతా తీసివేసి మరి ఆ గాడిదను ఎక్కడికి తీసుకెళ్ళి పెట్టాడో తెలుసా పిల్లలు? ఒక దైవజనుడి దగ్గరికి తీసుకెళ్ళి ఆ గాడిదను పెట్టాడు. ఆ దైవజనుడు ఎవరో తెలుసా? బిలాము ప్రవక్త, గొప్ప ప్రవక్త. ఆ ప్రవక్త దగ్గరికి తీసుకెళ్ళి ఈ గాడిదని పెట్టాడు. తప్పును తెలుసుకున్న గాడిద ఆ సంఘములోకి చేరింది, ఆ దైవజనుడి దగ్గరికి చేరింది, చాలా మర్యాదగా బ్రతుకుతుంది. ఆ బిలాము ఆ గాడిదకి ఏం కావాలో, ఎప్పుడు ఏం అవసరతో అన్నీ చూసుకుంటూ ఆ గాడిద జీవితం ప్రశాంతంగా గడిచిపోతుంది. మరలా ఆ చేసిన తప్పులు ఎప్పుడు కూడా చేయటానికి ఆ గాడిద ఇష్టపడలేదు. దైవజనుడి దగ్గర పెరుగుతూ ఉన్న సందర్భాలలో ఏం జరిగిందో తెలుసా పిల్లలు? ఒకరోజు ఒక ప్రమాదం జరిగింది. ఇశ్రాయేలు ప్రజలను బిలాము శపించడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. ఆ రోజు సంఖ్యాకాండం 22వ అధ్యాయంలో ఈ యొక్క కథను మనం చూస్తాము. ఆ దైవజనుడు వంక్ర మార్గంలో నడవడానికి నిర్ణయం తీసుకున్నాడు. ఇవన్నీ కూడా ఆ గాడిద గమనిస్తూ ఉంది. అరే, నా యజమానుడు ఏంది నేను చేసిన తప్పుని మరలా చేయాలని ప్రయత్నం చేస్తున్నాడే, నేను తప్పు చేస్తే దేవుడు విడిపించాడే, ఈయన దైవజనుడే, మరి ఈ దైవజనుడు ఏంది ఇలా ఆలోచిస్తూ ఉన్నాడు అని చెప్పి గాడిద తనలో తాను సతమతమైపోతుంది పిల్లలు. ఏది ఏమైనప్పటికీ ఆ బిలాము ఇశ్రాయేలు ప్రజలను శపించడానికి బయలుదేరాడు. ఆ గాడిదని ఎక్కి కూర్చున్నాడు. ఆ గాడిదని ప్రయాణం చేస్తూ ఉంటే కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ గాడిద ఆ వెళ్ళే మార్గము తప్పని దానికి తెలుసు కనుక ఆగిపోయింది. ఆగిపోతే ఆ బిలాము ఏం చేస్తున్నాడో తెలుసా పిల్లలు? ఆ గాడిదను అసలు బాగా కొట్టేస్తున్నాడు. ఈ ఇమేజెస్లో చూస్తున్నారు కదా, బిలాము చూడండి గాడిదకి ఎలా ప్రయాణం చేస్తున్నాడో, గాడిదని ఎలా కొడుతున్నాడో చూడండి. అలా గాడిదను బాగా కొడుతూ ఉంటే ఆ గాడిదంట చాలా వంచుకుందంట. ఆ గాడిద ఎదురు దేవదూత వచ్చిందంట. అప్పుడు ఆ బాధలు భరించలేక, ఆ యజమానుడు కొట్టే ఆ దెబ్బలు తట్టుకోలేక దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటే, అయ్యా నన్ను విడిపించిన దేవుడు నీవే, నా యజమానుడు కూడా విడిపించండి అయ్యా అని ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడో తెలుసా? గాడిది కంట నోటి మాట ఇచ్చాడంట పిల్లలు. మనిషి మాట్లాడినట్టు మాట్లాడుతుందంట. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 31వ వచనంలో మనం చూస్తే గాడిద దేవదూత గాడిద కనిపించి, ఇది ఇమేజెస్లో చూడండి, దేవదూత గాడిద ముందు ఎలా నుంచుందో చూడండి, కనిపించి అప్పుడు ఆ గాడిద మాట్లాడుతుంది బిలాముతో, యజమానుడా ఎప్పుడైనా నేను ఇలా చేశానా? చేయలేదు కదా. నీ మాటకి ఎప్పుడైనా ఎదురు చెప్పానా? నేను నీ దానను కదా, నీ గాడిదని కదా, నువ్వు పెంచుకున్న గాడిదని కదా, ఎప్పుడు నీకు ఎదురు చెప్పలేదు కదా. మరి ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నానో ఎందుకు అర్థం చేసుకోవట్లేదు యజమానుడా అని చెప్పి ఆ గాడిద ద్వారా గొప్ప దైవజనుడికి బుద్ధి నేర్పించాడు దేవుడు. పిల్లలు ఆ గాడిద అంటున్న మాట చూసారా? యజమానుడా నేను నీ దాన్నయ్యా, నేను నీ దాసురాలనయ్యా, అంత కొడుతున్నా కూడా నేను నీ దానను అంటుంది. కృతజ్ఞత కలిగింది గాడిద. చేసిన తప్పు మరలా చేయకుండా ఎంత జాగ్రత్త పడుతుందో చూడండి. ఆ బిలాము ప్రవక్త ఎంత హింసించినప్పటికీ గాడిద బిలాముకి మంచి చేయడానికే ప్రయత్నం చేసింది పిల్లలు. తన యజమానుని గాడిద సేవ చేసుకోవడానికి శతవిధాల ప్రయత్నం చేసింది.
ఇప్పుడు కథ విన్నారు కదా పిల్లలు. ఈ కథలో ఏం అర్థమవుతుంది? యేసుక్రీస్తు మనతో ఉన్నప్పుడు మనకు విలువ వస్తుంది. యేసుక్రీస్తు మనతో ఉన్నప్పుడు మనకు ఘనత వస్తుంది. కానీ ఆ ఘనతను, ఆ విలువను యేసుక్రీస్తు లేకుండా సమాజంలో మనం ప్రదర్శించాలని చూస్తే మనకు అవమానమే వస్తుంది. బిలాము తప్పును సరిచేసిన గాడిద మనం కూడా మొదట మన తప్పులు మనం సరిచేసుకొని అప్పుడు ఎదుటి వారి తప్పులు సరిచేసుకోవాలి. మన కథలో గాడిద కూడా ఏం చేసింది? తన తప్పును తను తెలుసుకున్న తర్వాతనే బిలాము తప్పును చెప్పింది. కనుక మనం తప్పు చేయకూడదు, ఎదుటివారు చేస్తే ఒప్పుకోకూడదు. కనుక పిల్లలు ఈ పాఠం నేర్చుకున్నారు కదా. నేటి కంఠస్థ వాక్యాన్ని మనం చూద్దామా మరి? 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో కంఠస్థ వాక్యం చదవాలి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. పిల్లలు, ఇది కంఠస్థ వాక్యం విన్నారు కదా. పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడని, అందుకే బలయ్యాడని, ఇప్పుడు గాడిదని విడిపించడానికి యేసుక్రీస్తు వారు వచ్చారని, ఆ గాడిదని విడిపించారని, ఆ గాడిదని ఒక ప్రవక్త దగ్గరికి చేర్చాడని, ఆ గాడిదను మంచిగా మార్చి వెళ్ళేటట్టుగా మనం చూస్తున్నాం. కనుక మన పాపలం అయితే మన పాపాలను రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడని మనందరూ కూడా గమనించి ఈ గాడిదలో నుంచి నేర్చుకున్న పాఠాలు మన జీవితంలో గుర్తించుకొని ఆ పాఠాలకు తగిన విధంగా వెళ్ళాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. వచ్చే వారంలో మరొక జంతువుతోటి మనం కలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు.